మీరు మేషరాశిలో జన్మించారా? అయితే మీకు ఏలినాటి శని అనేది కూడా స్టార్ట్ కాబోతుంది. ఒకసారి నేను వివరంగా చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు మేషరాశి ఇది ధనుస్థానం. ఈ ధనుస్థానానికి వ్యయంలో రాహువు, శుక్రుడు, బుధుడు, రవి, శని, చంద్రుడు ఈ 6 గ్రహాలున్నాయి. ఇది ఇది వ్యయస్థానం అంటారు దీన్ని. అయితే ఇప్పుడు ప్రెజెంట్ కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. కుంభంలో నుండి శనీశ్వరుడు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు మీనరాశిలోకి? 2025 మార్చి 30వ తారీఖున కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు దీనిలోకి వెళ్ళిపోతున్నాడు మీనరాశిలోకి. అప్పుడు ఏలినాటి శని మేషరాశి వారికి కలుగుతుంది. అందుకే మేషరాశి వారికి ఇప్పుడు వ్యయంలో ఇన్ని గ్రహాలు 6 గ్రహాలు షష్టగ్రహ కూటంగా ఏర్పడబోతున్నాయి. ఇది చాలా వ్యయంలో ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి చాలా ఇబ్బందులు. కాబట్టి మీరు ఈ కుంభరాశిలో నుండి ఈ మీనరాశిలోకి వెళ్ళకముందే మీరు శని హోమం జరిపించుకోండి. అది ఇంకా మీకు 8 రోజులు టైం మాత్రమే ఉంది. ఇక్కడ మిస్ అయిందనుకోండి, శని కుంభరాశిలోకి నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతే ఇక మీకు శని హోమం చేయించుకోవడానికి